కూటమి ప్రభుత్వం రైతే రాజు అంటూ ప్రగల్భాలు పలుకుతుంటే ఆ రాజు ఖజానాకు గండి కొట్టే పనిలో అధికార యంత్రాంగం వ్యవహరించడం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సహకార పరపతి సంఘాలతో ఫ్యాషన్గా మారిపోయాయి. రైతులు నిర్మించుకున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో కోట్ల రూపాయలు కుంభకోణం జరుగుతుంటే అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం మక్కినవారిగూడెంలో వ్యవసాయ సహకార పరపతి సంఘంలో 1,40,00,000 రూపాయలు గోల్మాల్ అయిన విషయంలో ఉన్నతాధికారులు 51 ఎంక్వైరీ చేస్తున్నామని రైతులకు కలర్ కోటింగ్ వేస్తున్నారు. సొసైటీలో ఎంక్వైరీ చేయడం లేదని ఈరోజు ఉదయం నుంచి మేము ఇక్కడే ఉన్నాము, ఒక్క ఆఫీసర్ కూడా ఇక్కడికి రాలేదని రైతులు మండిపడ్డారు. ఎంక్వైరీ అవినీతి పరులకు అనుకూలంగా చేస్తున్నారు అని మాకు అనుమానాలున్నాయి. ఉన్నతాధికారులు చేసే ఎంక్వైరీలో రైతులు కూడా ఉండాలని, అప్పుడే సమగ్ర ఎంక్వైరీ జరుగుతుందని రైతులు అంటున్నారు. కూటమి ప్రభుత్వం రైతే రాజు అంటూ ఒక పక్క ప్రగల్భాలు పలుకుతూ ఉంటే, ఇటు ఏదైతే రైతులు నిర్మించుకున్నటువంటి సహాయ సహకారాల సంస్థల్లో అయితే ఇటు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఏదైనా సరే ఇటు అప్లాండ్ ఏరియాలో ఉన్నటువంటి సొసైటీల్లో అవినీతే పేరుకుపోయినట్టు ఇటు కనిపిస్తూ ఉంది. ఇటు ఏదైతే ఇటు లింగపాలెం మండలం గోకవరం కానీ, ఇటు టీ నర్సాపురం మండలం ఇటు మక్కినవారిగూడెం గ్రామంలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ కానీ, అదేవిధంగా ఇటు చింతలపూడి, అదేవిధంగా రాఘాపురం సొసైటీలలో ఏదైతే ఇటు ప్రతి చోట కూడాను రైతులను మోసం చేస్తూ ఇటు ఏదైతే పాలకవర్గ సభ్యులు, అదేవిధంగా ఇటు అధికారులు కూడా కొమ్మక్కయ్యి ఇటు రైతులను అయితే మభ్యపెట్టి మోసాలు చేస్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం మనం వెలుగు చూస్తూ ఉన్నాము. అయితే జరుగుతూ ఉన్నాయి, ఏదైతే ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉంది, కానీ రిజల్ట్ అనేది శూన్యంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే గతంలో చూసుకున్న వ్యవహారాలని పరిశీలించిన ఇప్పుడు ప్రస్తుతం ఆలస్యంగా ఇటు మక్కినవారిగూడెంలో సొసైటీలో అయితే వెలుగులోకి వచ్చిన సంఘటనలు అయితే క్షుణ్ణంగా చూడవచ్చు. అయితే ప్రస్తుతం ఏలూరు జిల్లాలోనే ఇటు అత్యంత పెద్ద సొసైటీ మక్కినవారిగూడెం సొసైటీ. అయితే ఈ సొసైటీ పరిధిలో ప్రస్తుతం చూసుకున్నట్లయితే అవినీతి క్షుణ్ణంగా కనిపిస్తూ ఉంది. ఏదైతే ఎంక్వైరీ జరుగుతూ ఉంది, ఎంక్వైరీ రిపోర్ట్లో కూడాను అన్నీ క్లియర్గా ఉన్నాయని చెప్పిన 2 నెలల్లోనే మళ్ళా 1,40,00,000 రూపాయలు స్కామ్ అనేది కనిపిస్తూ ఉన్న సందర్భాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఇక్కడ రైతులు ఏవైతే సొసైటీకి సంబంధించినటువంటి పెట్టుబడిదారులు, అదేవిధంగా రైతులు ప్రస్తుతం ఆందోళన చేస్తూ ఉన్నా కానీ ఎంక్వైరీ నడుస్తుంది అని చెప్తా ఉన్నారు. కానీ ఎంక్వైరీ అనేది జరగటం లేదని చెప్పి రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మనం మక్కినవారిగూడెం సొసైటీకి సంబంధించినటువంటి రైతులతో మనం ఉన్నాము. రైతులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మన సొసైటీలో ఏం జరుగుతూ ఉంది? ప్రస్తుతం ఇక్కడ చెప్తా ఉన్న సందర్భాలు ఏంటంటే భారీగా కోట్ల రూపాయల్లో స్కామ్ జరిగిందని చెప్పి అంటా ఉన్నారు. ఎట్లా జరిగిందంటారు? అసలు మీకు ఎలా తెలిసింది? ఇది ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం టీ నర్సాపురం మండలం మక్కినవారిగూడెం గ్రామం అండి. మా పిఎస్సిఎస్ పరిధిలో ప్రతి 3 నెలలకు ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ వేస్తున్నారు. జనరల్ బాడీ మీటింగ్లో అంతా క్లియర్గానే ఉందని చెప్తున్నారు. తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడ ఎరువుల గోడౌన్లో కుంభకోణం జరిగిందని చెప్పి వెలుగులోకి వచ్చిందండి. అది పేపర్లో చూసి మేము అందరం ఆశ్చర్యపోయిన తర్వాత వచ్చి మరుసటి రోజు వచ్చి ఇక్కడ 200 మంది రైతులతో ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేసి మేము స్పందనలో పెట్టాం. కలెక్టర్ గారు వెంటనే ఎంక్వైరీ 51 ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే ఎట్టి పరిస్థితుల్లో పారదర్శకంగా ఇక్కడ ఎంక్వైరీ చేయమని చెప్పి మేము అందరం రైతులు 2-3 రైతులు వెళ్ళి మేము అక్కడ స్పందనలో పెట్టడం జరిగింది. ప్రస్తుతం 51 ఎంక్వైరీ జరుగుతూ ఉంది అంటున్నారు. అంటే మీకు 51 ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలియట్లేదని చెప్పి అంటా ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవం? అసలు జరుగుతుందా లేదంటారా? ఆఫీసర్లు వస్తున్నారంటున్నారు. వచ్చినప్పుడు స్థానికంగా ఇది కోఆపరేటివ్ సిస్టంలో సహకార సంఘం అనేది ఏంటంటే రైతుల కోసం రైతుల భాగస్వామ్యంతో నడపబడేదే ఒక రైతు సహకార సంఘం. ఈ రైతు సహకార సంఘాన్ని పూర్తి నిర్వీర్యం చేసే విధంగా ఉండటమైతే మక్కినవారిగూడెం సొసైటీకి బ్రహ్మాండమైన ఎరువులు గోడౌన్ ఉంది, బ్రహ్మాండమైన లోన్లు ఇస్తున్నారు, మంచినీళ్ళ డ్రింకింగ్ వాటరు నీటి శుద్ధి కేంద్రం ఉంది, పెట్రోల్ బంక్ ఉంది. ఇప్పటి వరకు మేమంతా బ్రహ్మాండంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే ప్రప్రథమైన పారదర్శకంగా జరుగుతుందనేది మా అందరి అభిప్రాయం. అయితే గత కొద్ది రోజుల క్రితం జరిగిన కార్యక్రమం విషయం ఏంటంటే ఒక ఉద్యోగి, ఈ సంఘంలో సంబంధించిన ఒక ఉద్యోగి
ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం అయితే ఈ సొసైటీకి సంబంధించి 100 కోట్ల టర్న్ ఓవర్ అయితే జరుగుతూ ఉంది. అయితే సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఈ సొసైటీలో ఇంతకు ముందు ఎప్పుడైనా ఇట్లాంటి అవినీతి అక్రమాలు జరిగాయా? అప్పుడేమైనా ఎంక్వైరీలు జరిగాయి అంటారా? అంతకుముందు ఉన్నాయండి, అంతకుముందు ఉన్నాయి. ఎన్నిసార్లు జరిగాయి సార్? 3 సంవత్సరాలు ఉన్నాయి. గొడవల ముందు కూడా అమ్ముకొని క్షేమం ఉంది. అప్పుడేమో కట్ట 3 రూపాయలు 4 రూపాయలు వేసారు. ఇది మాకు రైతుకి అప్పుడు. ఇప్పుడేమో లేదు. ఒకసారి ఏమో నువ్వు పెట్టారు. ఇది పురుగులు గోడానికి నువ్వు పెట్టి ఏంటంటే కాంట్రాక్ట్ అయిపోయింది అన్నారు అప్పుడు. ఇప్పుడేమో లేదండి. ఇప్పుడు అది చెప్పరు. ఇప్పుడు మీ అబ్బాయిని ఇంతకుముందు ఇక్కడ పని చేసేవాడు కదా, ఎందుకు తీశారు? మా అబ్బాయి అక్కడ 4 సంవత్సరాల క్రితం ఎర్రగొడవలు పనిచేసాడండి. ఆయన అట్టగే 4 సంవత్సరాలు చేశాక బాగా అయిందని 30 లక్షలు అప్పుడు అర్ధరేతి కాడ సంతకం పెట్టించుకొని బయటకు పంపించారండి. సంతకం పెట్టిదా వాళ్ళు పెట్టలేదంట. సంతకం ఎవరు పెట్టించారండి? ఏమని పెట్టించారు సంతకం? లోన్ బాకీ ఉందని, ఇసాక బాకీ అయింది, 30 లక్షలు బాకీ ఉంది. నువ్వు అప్పుడు మా వాడు పొలం అమ్మి ఇక్కడ డిపాజిట్ చేశాడు. ఇందులో 70 లక్షలు ఇక్కడ పొలం అమ్ముకొని డిపాజిట్ చేశాడు. ఇందులో ఆ డబ్బులు ఉన్నాయని సంతకం పెట్టించుకుందాకా వదిలిపెట్టలేదు. ఇంక సంతకం పెట్టేసి ఆ తర్వాత మానేశాడు. మావాడు మానేసి ఖమ్మం పోయాడు. వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి నగల్ని తాకట్టు పెట్టి పంటకు వచ్చినటువంటి ఇన్కమ్ని వాళ్ళు పెట్టుబడిగా ఇక్కడ సహకార సంఘాల్లో అయితే పెట్టుబడిగా పెట్టడం జరిగింది. అయితే ఈ నగదు దుర్వినియోగం చూసి ఒక్కసారిగా ఇక్కడ బక్కినవరగూడెం అదేవిధంగా తదితర 4 పంచాయతీల్లో ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారిగా హవ్వక్కైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇటు అధికారులు కేవలం ఇటు సెక్రటరీ ప్రమేయం లేకుండా ₹1 కూడా బయటికి వెళ్దని చెప్పి ఇటు రైతులైతే తెలియజేస్తూ ఉన్నారు. అయితే చిరుద్యోగికి సంబంధించి అంత అమౌంట్ బదిలీ అవుతూ ఉంటే ఇటు అధికారులు నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు ఇటు క్షుణ్ణంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో ఇటు కూటమి ప్రభుత్వం రైతే రాజు అంటూ ఒక పక్క ప్రగల్భాలు పలుకుతూ ఉంటే ₹100 కోట్ల టర్నోవర్తో నిత్యం రైతులతో కలకల్లాడుతూ ఉండే అతిపెద్ద సొసైటీ మక్కినవారిగూడెం సొసైటీ. నిత్యం వాహనాలతో కనిపించే పెట్రోల్ బంక్, త్రాగునీటి కోసం క్యూ కట్టే మినరల్ వాటర్ ప్లాంట్, రైతులతో కిక్కిరిసిపోయే వ్యవసాయ ఎరువుల గోడౌన్, పాల కేంద్రం, వీటి ద్వారా రోజుకు లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది. అటువంటి ఈ సొసైటీలో ₹1,40,00,000 గోల్మాల్ అవ్వటంతో రైతులు ఆందోళన బాట పట్టారు. పాటు సొసైటీకి సంబంధించినటువంటి సెక్రటరీ గారు ఉన్నారు. సెక్రటరీ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ సెక్రటరీ గారు, ప్రస్తుతం అయితే మక్కినవారిగూడెం సొసైటీ సెక్రటరీగా మీరు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ 51 ఎంక్వైరీ అయితే నడుస్తూ ఉందని చెప్పి ఇటు రైతులు చెప్తా ఉన్నారు, అధికారులు కూడా చెప్తా ఉన్నారు. అయితే జరుగుతుందంటారా? ఈరోజు ఎందుకు జరగట్లేదు? ఈరోజు మరి నిన్న వచ్చారు ఆఫీసర్ గారు, ఈరోజు వస్తామన్నారు. మనకి ఎందుకనో తెలియదు, రాలేదండి, మాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఆఫీసర్ గారు నిన్న వచ్చి యథావిధిగా వచ్చి చేసి వెళ్ళారు. ఈరోజు ఎందుకనే నాకు ఇన్ఫార్మ్ కూడా చేయలేదండి. అంటే ఎప్పటి నుంచి జరుగుతుంది అంటారండి ఎంక్వైరీ? మన సోమవారం నుంచి జరుగుతుంది అండి. సోమవారం రాలేదు, మంగళవారం నిన్న నుంచి వస్తుంది. నిన్న నుంచి జరుగుతుంది. నిన్న నుంచి స్టార్ట్ అయింది ఫుల్గా. ఈరోజు రాలేదండి ఆయన. మ్యాక్సిమం ఎప్పటివరకు జరగచ్చండి? మ్యాక్సిమం 2 months కానీ 3 months కానీ జరగచ్చు అనుకుంటున్నామండి. అదే అసలు ఎందుకని సార్ ఇది ఎంక్వైరీ నడుస్తూ ఉంది? ప్రస్తుతం ఇక్కడ ఏదో కుంభకోణం ఏదో జరిగింది అంటున్నారు. అసలు ఏం జరిగింది అంటారు ఒకసారి? అంటే ఎరువుల్లో మరి ఏం జరిగిందనే తెలియదు. ఎరువుల్లో మాత్రం 1 కోటి చిల్లర బయటపడింది. దాని గురించి 51 ఎంక్వైరీ చేశారు. దాని గురించి చేస్తున్నారండి ఇప్పుడు. అది అంటే మీరు ఛార్జ్ తీసుకున్నారు కదా సార్, మీరు ఛార్జ్ తీసుకుని దగ్గర ఒక 2 నెలలు అవుతుందా సార్? మొన్న 4 రోజులు 4 రోజులు అవుతుంది. అంటే మీరు ఛార్జ్ తీసుకునేటప్పుడు అసలు ఏమేమి షార్టేజ్ ఉన్నాయి, ఏమన్నా ఎంక్వైరీలు చేసి తీసుకున్నారంటారా సార్? ఏమైనా అసలు ఏమైనా అంటే అంటే అంతకుముందు ఎంక్వైరీలో బయటపడిన స్టాక్ అవన్నీ బయటపడినాయండి. తర్వాత నుంచి నన్ను ఇన్ఛార్జ్ సెక్రటరీగా ఉండమన్నారు. సరే మిగిలిన తర్వాత నుంచి మీరు జాగ్రత్త చేసుకోండి అని చెప్పి చైర్మన్ గారు చెప్పారు మాకు. మేము దాని గురించి మరి దాని గురించి అయితే మాకు పెద్దగా అవగాహన లేదండి. మరి ఇక్కడి నుంచి చేసుకోమంటే మేము చేసుకుంటామని చెప్పాను. అక్కడి నుంచి నేను ఇన్ఛార్జ్ చీఫ్గా చేస్తున్నాను.
అంటే ప్రస్తుతం షార్టేజ్ని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుగా పరిపాలన ఎలా సాగుతుందంటారు సార్? అంత సవ్యంగా సాగుతుందంటారా? ఈ షార్టేజ్ని ఎట్లా కవర్ చేయదలుచుకున్నారు? అది ఈ కవరేజ్ అంటే ఇది ఏం తెలుసు, ఎంక్వైరీ ఆఫీసర్ గారు వచ్చారు, తేల్చిన తర్వాత అది ఏం తేలుతారని దాన్ని బట్టి ఇది ఎట్లా కవర్ చేయాలి, దీన్ని ఎలాగ అధిగమించాలని దాన్ని ఆలోచిస్తారు అంటే సార్. ప్రస్తుతం రైతులు ఎరువుల కోసం వస్తారు సార్. ఈ షార్టేజ్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి ఎరువులు తగ్గే అవకాశం ఉంది. దాన్ని ఎలా మీరు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు? అదే అండి, ఆఫీసర్ గారిని అడిగామండి దాన్ని, ఎరువులు మేము యథావిధిగా అమ్ముకోవచ్చా లేదా అని చెప్పంటే ఆయన అన్నారు, మీరు స్టాక్ అది లెక్కెట్టేసుకుని ఇంకా అక్కడితో అయిపోయిందండి. ఆ రోజుతోటి స్టాక్ ఎవరైనా అప్పచెప్పేసుకుని ఇంకొక కురవాడిని నిర్మించేసుకోండి, మీరు నియమించుకుని మరి రైతులు ఇబ్బంది పడతారు కాబట్టి మీ పని మీరు కానీ చేసుకోండి, మా పని మా ఎంక్వైరీ మేము చేస్తామని చెప్పారు సార్ ఆయన. ప్రస్తుతం మీరు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఎన్ని కోట్ల టర్న్ ఓవర్లో నడుస్తూ ఉందండి ప్రస్తుతం? మాది 100 కోట్లు టర్న్ ఓవర్ అండి మొత్తం. ఫస్ట్ నుంచి ఉన్నదే ఇది షార్టేజ్ అంటే ఈ ₹1 ఇది షార్టేజ్ అయిందనే కానీ మంచి సొసైటీ అండి మాది. 100 కోట్ల టర్న్ ఓవర్. అంటే ప్రస్తుతం ఈ రోజున ఇక్కడ ఎంక్వైరీ చేసే అధికారులు రాకపోవడానికి కారణం ఏమైనా ఉందంటారా సార్? కారణం ఏమీ లేదండి, మామూలుగా వస్తానన్నారండి ఈ రోజు కూడా. మరి ఎందుకని ఈ రోజు ఆగారనేది నాకు ఇన్ఫామ్ కూడా రాలేదని చేయలేదు. అయితే వస్తారనుకున్నాం, ఇంకా రాలేదండి. అదే. అయితే రైతులు నమ్మి సొసైటీలో పెట్టుబడులు అయితే పెట్టిన తర్వాత ఇటు ఏదైతే షార్టేజ్ రావటం, ఇటు అవినీతి జరిగిందని చెప్పి రైతులు తెలియజేయడంతో ఇటు ఎంక్వైరీ నడుస్తూ ఉందని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్న సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఎంక్వైరీ జరుగుతూ ఉందని చెప్పి అంటూ ఉన్నారు. కానీ ఈ రోజు కూడా స్టిల్ ఈ రోజు రైతులు వచ్చి చూస్తే కనీసం అక్కడ ఎంక్వైరీ సంబంధించినటువంటి అధికారులు కూడా కనిపించకపోవడంతో ఇటు రైతులు అయితే గొగ్గలు పెడుతున్న పరిస్థితి అయితే జరుగుతూ ఉంది. ఏదైతే సొసైటీలు సహాయ సహకార సంఘాలను అయితే నమ్మి వాళ్ళు అప్పులు చేసి సొసైటీలకి అయితే పెట్టుబడులు అయితే పెట్టారు. ప్రస్తుతం అయితే వచ్చిన షార్టేజ్ని రికవరీ చేసే ప్రయత్నం కూడా చేసే విధానం కూడా ఇక్కడ కనిపించట్లేదని చెప్పి రైతులు అయితే ఆందోళన చేస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇటు సెక్రటరీ గారు చెప్పినట్టు ఈ రోజు అయితే వస్తామని చెప్పారంట, కానీ ఎంక్వైరీ చేసే అధికారులు ఈరోజు రాకపోవడంతో ఇటు రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన అయితే చేస్తూ ఉన్నారు. ఏదైతే ఇటు అధికారులు కూడా ఇటు పాలక వర్గానికి సంబంధించినటువంటి చైర్పర్సన్స్కి, అదేవిధంగా సెక్రటరీలకు అవినీతి చేసినటువంటి సెక్రటరీలకు కూడాను ఇటు సపోర్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి వీళ్ళు రైతులు అయితే తెలియజేస్తున్న సందర్భాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ అలీతో సుమన్ 6 TV మకినవర్గూడు నుంచి. మనతో పాటు ఈ సొసైటీగా ఏర్పడిన నాటి నుండి నేటి వరకు 1 కాదు 2 కాదు 4 సార్లు అవినీతి జరిగింది. ఒకసారి అగ్ని ప్రమాదం జరిగినట్లు చిత్రీకరించి కోట్ల రూపాయలను ఇక్కడ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న ఉప్పలపాటి సత్యనారాయణ దోచుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జరిగిన ప్రతిసారి ఎరువుల గోడౌన్లో లెక్కలు మాత్రమే తేడాలు వచ్చేవి. ఎరువుల గోడౌన్లో 10 నుండి 13,000 రూపాయల జీతం తీసుకునే సేల్స్మెన్ ఆ నష్టాన్ని భర్తీ చేసేవారు. అయితే పనిచేసిన ప్రతి సేల్స్మెన్ చెప్పేది ఒకటే మాట, అదేమిటంటే నాకు ఏమీ తెలియదు, నన్ను ఓ గదిలో బంధించి భయభ్రాంతులకు గురిచేసి వారికి అనుకూలంగా సాక్ష్యాలను వీడియో తీసుకుని సంతకాలు చేయించుకున్నారని చెప్తున్నారు. నేను మక్కినవారగూడెం, పేరు సిరిమళ్ళ తేజ. నేను మక్కినవారగూడెం సొసైటీలో 2020లో పాలకేంద్రంలో డ్యూటీకి మార్నింగ్ ఈవినింగ్ షిఫ్ట్ల కింద వెళ్ళి జాయిన్ అయ్యాను. ఒక 7 నెలలు అట్లా చేసిన తర్వాత ఆఫీస్లో స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారు, నువ్వు వర్క్ బాగానే చేస్తున్నావు కదా, పాలకేంద్రం అయిన తర్వాత ఆఫీస్లోకి కూడా రమ్మన్నారు. అందులో ఒక 6 నెలలు 7 నెలలు డ్యూటీ చేశాను. చేసేటప్పటికి సొసైటీకి సంబంధించి ఎరువులు గోడౌన్లో ఉన్న వ్యక్తి సేల్స్మ్యాన్ హెల్త్ బాగోట్లేదని చెప్పి డాక్టర్ గారు చెప్పారని నేను అందులో చేయనని మానేస్తే, అప్పుడున్న పిన్నమనేని చక్రవర్తి గారును సెక్రటరీ గారు నెక్స్ట్ వీడు అప్పుడప్పుడు వెళ్ళి చేస్తున్నాడు కదా, వీడికి బాగానే వీడిని వేద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు. అప్పటికి నేను తిరస్కరించాను, నేను అందులో చేయలేనండి, నా వల్ల కాదని చెప్పి నేను చెప్తే సెక్రటరీ గారు నీ వెనకాల నేను ఉంటానమ్మా, నీకేం కాదని చెప్పి 1.5 సంవత్సరం కల్లా నన్ను ఎరువుల గూడెంలో మార్చారు. 2 సంవత్సరాలు కూడా ఏ లెక్కలు కూడా చిన్న డిఫరెన్స్ కూడా రాకుండా మొత్తం క్లియర్గా ఉండేది. 2024-25 ఆడిటింగ్లో వాళ్ళకేదో ఆఫీసులో ఉన్న లోపకరంగా జరిగిన తేడాలు ఆడిట్లో బయటపడేసరికి వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఎరువులు కూడా అప్పుడు 2024లో 24-25 సంవత్సరంలో ఇది ఆన్లైన్ జరుగుతుంది సొసైటీ మొత్తం. ఆన్లైన్ జరిగే క్రమంలో ఈ ఆఫ్లైన్లో ఉన్న ఎరువుల గూడెంలో ఉన్న ఎరువుల గూడెం అనేది ఆఫ్లైన్లో ఉండేది, దాన్ని ఇప్పుడు కూడా ఆన్లైన్ చేయాలి, ఆఫ్లైన్లో ఉంది. దాన్ని మొత్తం అందులో ఉన్న స్కామ్ మొత్తం తీసుకొచ్చి ఎరువుల గూడెంలో వేసి 2025 మార్చిలో ఆడిట్ చేయకుండా, ఆడిట్ అంటే మా దగ్గరికి వచ్చి వెరిఫై చేయకుండా జూన్లో వచ్చి
సిస్టంలో స్టాక్ ఎక్కువ కనపడుతుంది, గ్రౌండ్లో తక్కువ కనపడుతుంది, చెక్ చేయాలని చెప్పి కట్టిరెడ్డి వెంకటేశ్వరరావు గారు ఆయన అసిస్టెంట్ సెక్రటరీ ఆయన వచ్చి వెరిఫై చేశారు. చేసి 1,9,00,000 తేడా వస్తుందంటే నేను సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి అండి నేను ఇందులో ఏం వాడుకోలేదు, నాకు సంబంధం లేదు, ఎప్పటికప్పుడు మీరు ఇచ్చింది వచ్చిన స్టాకు వెళ్ళిన స్టాకు నేను క్లియర్గా చూపించాను, కానీ ఈ తేడా ఎక్కడ వస్తుంది ఏంటో తెలియట్లేదంటే ఆయన ఎంక్వైరీ చేసుకున్నాక మరి ఊళ్ళో మీ నాన్నగారికి మీకు పరువు ఉంది, అది మొత్తం అలరపాలు చేసేస్తాను అని నన్ను బెదిరించారు. నీకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు, పెళ్ళి కూడా అవ్వదని చెప్పి లోపాయకరంగా బెదిరించి ఇది ఏదో ఒకటి చేసుకో, నాకు అందాక ఓ సంతకాలు పెట్టు, ఇది బాండ్ మీద సంతకం చేయి, దాన్ని లోను చేయను, నేను ఇప్పుడు లోన్ చేయను, నువ్వు ఏ విషయం అనేది తేల్చుకో అనే ఉద్దేశంతో ఆపారండి. పేరు సొసైటీలో సంవత్సరానికి 5 నుంచి 6 కోట్ల రూపాయలు పంట నిమిత్తం లోన్స్ ఇస్తారు. దీన్నే క్రాప్ లోన్ అని కూడా అంటారు. ప్రతి ₹1,00,000 7,000 రూపాయలు వడ్డీ అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం సంవత్సరానికి 8,500 రూపాయలు నిర్దాక్షిణ్యంగా కట్టవలసిందే. లేని పక్షంలో బెదిరింపులకు పాల్పడతారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.